సార్ నమస్తే సార్ మీ చెప్పాలి సార్ నమస్తే సార్ మీ పేరు వాసి ఏడుకొండలండి. సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు గారు 100 రోజుల పరిపాలన ఎలా ఉంది సార్? బాగుందండి, చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. మొన్న వరద బాధితులకు మట్టి బాగా ఉపయోగపడ్డాడండి. అసలు మిగిలిన వాళ్ళు కూడా అట్లా తిరగలేరు, అంత ఇదిగా తిరిగాడు, అంత కష్టపడ్డాడండి. విజయవాడ వరద బాధితుల కోసం 74 సంవత్సరాల నుండి చంద్రబాబు నాయుడు గారు మోకాళ్ళ లోతు నీళ్ళలోకి వెళ్ళి లోతు నీళ్ళలో కూడా తిరిగాడండి. అంత లోతు నీళ్ళలో ఇది మన ఈ వరద బాధితులకి ఈతకెళ్ళి దేవుళ్ళు చూడ ఆ రకంగా తిరిగి నీళ్ళలో తిరిగి దిగాడండి. చాలా సంతోషం, చాలా బాగా ఉందండి. ఇంకా చాలా బాగోవాలని కోరుకుంటున్నాం. అలాగే ఇప్పుడు అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. గతంలో జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటీన్లు మొత్తం తీసాడు, మళ్ళీ పేదవాడి నోటికాడ కూడి అందించడం కోసం అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసేది ఎలా చూడొచ్చు? చాలా బాగుందండి. అది ఇప్పుడు 5 రూపాయలకి భోజనం అంటే వాళ్ళ కనీసం కాయగూరల భోజనం ఎక్కడికి వెళ్ళినా 100 రూపాయల లోపు లేదు. అలాంటిది 5 రూపాయలకి భోజనం పెట్టినాడంటే మహానుభావుడు, దేవుడండి ఆయన. ఒక ఇంట్లో పెద్ద దిక్కు ఎలాంటి వాడు అలాంటి వ్యక్తి అండి. అలాంటి వ్యక్తి మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నామండి. ఇంకోటి ఇప్పుడు గత వారం రోజులు బట్టి ఒక వార్త హల్చల్ అవుతుంది సార్. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి ప్రసాదం లడ్డు ఇది కల్తీ, చాలా ఘోరం అండి. అసలు ఎలాంటి వాళ్ళు ఎంతగా నా పుట్టుక కానుండి లేదండి అది. అసలు మేము ఇక్కడ నుండి పెద్ద తిరుపతి వెళ్తామంటే మామూలు అండి. మాకు ఒకప్పుడు దివి దర్శనానికి మాకు పెదపాడు మండలానికి 4 బస్సులు ఇచ్చాడండి ఆయన. మన ప్రభాకరరావు గారు దగ్గరుండి మొత్తం పంపించి మనిషికి మళ్ళీ దాంట్లో వెళ్ళే ప్రయాణికులకి మనిషికి 100 రూపాయలు కాడికి ఇచ్చి పంపించాడండి. బస్సులు వాళ్ళే దివి దర్శనానికి మొత్తం గుళ్ళన్నీ తిరిగి వచ్చామండి. వారం రోజులు బాగా తిరిగాడు, బాగా చేశాడు. 1 రూపాయి ఖర్చు లేదు మనకి. ఎక్కడికి వెళ్ళినా కానీ దివ్య దర్శనం అంటే అసలుకి లైన్లో ఉండేవాళ్ళకి కూడా పక్కకి పిచ్చి మాకు దర్శనం ఇచ్చారండి. అక్కడికి శ్రీకాళహస్తి, పెద్ద తిరుపతి, శ్రీశైలం ఇవన్నీ తిరిగామండి. వారం రోజులు బస్సులు ఇచ్చి ఫ్రీగా. ఇలాంటి ఉన్నదాన్ని లడ్డూని ఎంత కల్తీ చేయడం కరెక్ట్ కాదు కదా? కరెక్ట్ కాదండి, ఎవరు చెప్తాం మరి. వాళ్ళు అసలుకి ఎలాంటి వాళ్ళు అండి. కొన్ని మలాంటి వాళ్ళు అంటే కొద్దిగా ఎప్పుడోసారి ఏదో ఒకటి నీసి తింటాం. అసలుకి వీళ్ళు పూజలు చేసేవాళ్ళు కానీ బేపనోళ్ళు కానీ బ్రాహ్మణులు పండితులు ఎంత బాధపడి ఎంత ఇదవుతున్నారండి. నిన్న మొన్నండే మొత్తం గుడి శుభ్రత చేసి మొత్తం ఈ పొగరూపణ మొత్తం అవన్నీ రద్దు చేసేదండి, శుద్ధి చేసాడు. అదండి దీని గురించి అడుగుతుంటే అసలు దీనికి నాకు ఏ సంబంధం లేదు, నన్ను కావాలని ఇరికిస్తాను, కేవలని అసలు ఆయన లబ్ధి కోసం చేసిన పని అండి. లేకపోతే అసలుకి ఎప్పుడన్నా ఉందండి ఈ అసలుకి వాళ్ళ నాన్నగారు కానీ అంతకితం ఎన్టీ రామారావు చేసాడు, ఎంత శుభ్రంగా చేసేవాళ్ళండి. అసలుకి ఇది చాలా ఘోరం అండి. మరి ఎందుకు చేసాడు? ఆయనకి పోయే కాలం దగ్గరికి వచ్చి ఈ పనులండి. చలకాలం మనడు, ఎక్కువ కాలం మనడు. నాకు తెలిసి ఒక 2-3 నెలల్లో జైలుకి వెళ్తాడని ఉందండి. ఖచ్చితంగా వెళ్ళాలి, ఒక 6 నెలలు చేయాలి. అసలు బయటికి రానివ్వకూడదు, మళ్ళీ ఎలక్షన్ బయటికి రాకూడదు. ఆయన లోన్ పడేసి అయితే చాలా మంచిదండి. జనం కూడా చాలా సంతోషిస్తారు. అదండి సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మన ప్రెస్ మీట్లో ఏమన్నాడంటే, నేను ఉంటే కానీ నీకు 15,000 నీకు 15,000 వచ్చేసి ఏమొచ్చాయండి ఇప్పుడు మట్టికి ఈ వరద బాధ్యతలు లేకపోతే ఈ పాటికి ఏది ఇప్పుడు ఈ మహిళలకి కానీ ఇప్పుడు ఈ పిల్లల డబ్బులు కానీ పడిపోయండి. ఈ దీపావళికి గ్యాస్ బండ్లు ఇస్తున్నాడండి ఫ్రీ ఉచితంగా. బస్ ప్రయాణం ఒకటి, ఈ పిల్లలకి ఇది నాడు నేళ్ళది పిల్లలదే ఒకటి ఉందండి. రెండోది ఇంకోటి ఏదో ఇచ్చాడండి, ఆ తల్లికి వందనం పొదుపు అది ఒకటి ఇస్తున్నాడండి. దీపావళికి అన్నీ రిలీజ్ చేస్తాడండి. ఈ వరద లేకపోతే ఈ పాటికి అన్నీ వచ్చేసేయండి. మహానుభావుడు ఆయన మళ్ళీ మళ్ళీ అసలు ఆయన బతికినంత కాలం చేయాలని మా కోరికండి. సార్ నిన్న కొడాలి నాని, పేర్ని నాని, వల్లభనేని వంశీ కలిపి 3 కలిపి ప్రెస్ మీట్ పెట్టి కూటమి ప్రభుత్వం కావాలనే లేదు, వాళ్ళు పెద్ద దొంగలండి. అసలుకి కొడాలి నాని అన్నోడు ఎలాంటి వాడు అండి? ఆడు వీళ్ళ దగ్గర బతికి వీళ్ళ దగ్గర తిరిగినోడు. మళ్ళీ ఆయన అలాంటి మనిషిని మాట్లాడతాకి ఆడికి నోరు తాడి పట్టు కానీ అసలుకి ఎట్లా పోతున్నాయి ఆడికి మాటలు. అమ్మో, ఆడు కూడా ఎక్కువ కాలం మనడండి. ఏంటి జనాలు గోల తగిలినోడు ఎవడుంటాడండి? మా అమ్మమ్మలో ఎగిరిపోతారు. నరుడు గోలకే నల్లరాయి బద్దలైపోద్ది. అలాంటి వ్యక్తులు వాళ్ళు గ్యారెంటీకి పోతారు. వాళ్ళు దాంట్లో మట్టుకు అసలు చచ్చలేదండి. సార్ ఫైనల్గా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ కలయికతో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఎలా ఉంది సార్ వీళ్ళిద్దరు కలయిక ఆంధ్ర రాష్ట్రం? చాలా బాగుందండి, చాలా బాగుంది. అసలు పైనుండి నిధులు కానీ ఇప్పుడు వాళ్ళు లేకపోతే పైనుండి అంతంత డొనేషన్లు ఎక్కడ వస్తాయండి వరద బాధ్యతలకి? బాగుందండి వాళ్ళిద్దరికి, చాలా బాగుంది. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పరిపాలన సార్? పరిపాలన బాగుందండి. మన దెందులూరు నియోజకవర్గం
ప్రభాకర్ రావు గారు బాగా అసలుకి ఇంటింటికి తిరుగుతున్నాడు, బాగా చేస్తున్నాడండి. సార్ కష్టం అని చెప్పి ఆయన దగ్గరికి ఎవరైనా వెళ్ళారనుకోండి, అక్కడికక్కడ అధికారులు నియమించి స్పాట్లో పనిచేస్తారు నిజమే. అసలు అక్కడ పరీక్ష అసలు ఎమ్మని అయిపోవాలండి అక్కడే. రేపురా లేకపోతే సాయంకాలం రా అన్న మాట లేదు. ముందు వెళ్ళిన వాళ్ళకి ముందు వెళ్ళి మీరు టిఫిన్ చేసిరండి, టిఫిన్ చేశారా, చేయలేదండి, ముందు చేసిరండి తర్వాత మాట్లాడదాం అంటాం. ఇక అప్పుడు ఎంపలైన్లు అప్పటికప్పుడు ఎక్కడ ఉండగానే ఆయన్ని పిలిపించి అక్కడ దగ్గర పెట్టి పరిష్కారం చేసి పంపిస్తాడండి. సార్ అలాగే విజయవాడ ఆ ఫ్లోర్కి చింతమేం ప్రభాకర్ ఇక్కడ బాక్సులు పంపించి అనేక మంది ఆకలి తీర్చే విధంగా మంచి కార్యక్రమం చేశారు. ఎలా అనిపించింది? బాగుందండి, చాలామందికి ఇవాళకైనా కానీ ఎంతమంది వెళ్తే అంతమందికి ఖాళీగా పంపించండి. వెళ్ళిన వాళ్ళకి ముందు భోజనం చేయండి, టిఫిన్ చేసిరండి, టిఫిన్ చేసినాకే తర్వాత మాట్లాడదాం. ఎంతమంది వచ్చారు? మా పాతమపురం నుండి ఎంతమంది వెళ్తే ఎంతమంది వచ్చారు, ముందు టిఫిన్ చేసిరండి, మీ పరిష్కారం ఉంటే మాట్లాడదాం. ముందు కడుపు నింపినాకే తర్వాత మాట్లాడతాడండి. మాట్లాడతాడు, ఆ రోజు అయిపోవాలి పరిష్కారం. తెల్లారా అంటాం, పోనీ సాయంకాలం రా అంటాం అన్నది అసలుకి లేదండి. ఇక అది థ్యాంక్ యూ సార్. బాగున్నట్టు చాలా. బాబాయ్ గారు నమస్తే. మీ పేరు? నా పేరు ఆంజనేయులు అండి. బాబాయ్ గారు ఇప్పుడు మన ఏరియాలో మొన్నటి వరకు వర్షాలు వచ్చినాయి కదా, ఏమన్నా పంట పొలాలు ములగడం కానీ ఇలాంటివి ఏమన్నా ఉన్నాయి? కింద కొద్దిగా ములిగినాయమ్మా, వాటికి మరి రాశారో రాలేదో తెలియదు, అంతవరకు తెలుసు నాకు. ప్రభుత్వ పరిపాలన ప్రభుత్వ పరిపాలన బాగా ఉంది, అందరూ బాగానే ఉందని చెప్పుకుంటున్నారు. బాబాయ్ ఇప్పుడు చంద్రబాబు గారి పరిపాలన 100 రోజులు కంప్లీట్ అయింది. ఎలా ఉంది? 100 రోజులు బాగానే ఉంది. 100 రోజుల్లో బాగానే శుభ్రంగా జరిగిందండి, అంతా బాగానే జరిగింది. పెన్షన్లు కానీ అన్నీ బాగానే శుభ్రంగా ఇస్తున్నారు. పెన్షన్ 4000 రూపాయలు చేశారు, అంతున్నాయా? ఇస్తున్నారండి, 4000 రూపాయలు ఇస్తున్నారు, బాగానే శుభ్రంగా ఇస్తున్నారు. మన ఏరియా ఎమ్మెల్యే గారు చింతసేన ప్రభాకర్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగుందండి, బాగా చేస్తున్నారు. ఆయనది చింతసేన గారిది బాగా చేస్తున్నారు అని మేము చెప్పుకున్నారు అంతా. అన్నా క్యాంటీన్లు ఒకటి ఏర్పాటు చేశారు, మంచి పని అది. మంచి పని అండి, బాగా అందరూ శుభ్రంగా వెళ్ళి భోజనం చేస్తున్నారు, శుభ్రంగా తిరుగుతున్నారు, పర్లేదు. ఈ ఊర్లో ఏమన్నా సమస్యలు ఎలాంటి సమస్యలు ఏమండి అండి, ఏదో ఒకటి రోడ్లు బాగోలేదని రోడ్లు పెట్టుకోవాలని చూస్తున్నారండి, అంతే. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత ఈ సచివాలయ సిబ్బందులు అందరూ బాగా పనిచేస్తారు. అందరూ బాగా పనిచేస్తున్నారండి, సచివాలయంలో అంతా అందరూ బాగా చేస్తున్నారు. అది వాలంటీర్లు తీసేశారు, సచివాలయంలో కూడా బాగా చేస్తున్నారు. ఇప్పుడు బాగా శుభ్రంగా సక్రమంగా టయానికి వస్తున్నారు, అన్నీ సక్రమంగా అంటున్నాయి. అట్లా ఎలా ఉంది బాబు ఇప్పుడు మొత్తం చంద్రబాబు పరిపాలన? చంద్రబాబు పరిపాలన బాగుందని అందరూ చెప్పుకుంటున్నారండి, అంతే. ఏం ఇబ్బందులు లేవు. ఓకే బాబు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అంతే. వర్షాల గురించి చాలే కాదు వచ్చింది. వైజాగ్ 15 రోజుల పాటు చంద్రబాబు నాయుడు గారు వైజాగ్లో ఉండి నేను చూశాను కళ్ళారా. పడిపోయిన చెట్లని మళ్ళీ వేరే చోటలైతే అదే ప్లేస్లో పాతించడం, కరెంటు పోల్లు మొత్తం పడిపోతే అంతా కొత్త వైరింగు, కొత్త పోల్స్, ప్రజలకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఈరోజు వైజాగ్ వెళ్ళి అడిగితే ప్రజలు చెప్తారండి అక్కడ చంద్రబాబు గారు ఏం చేశారు ఏంటనేది ప్రజలు చాలా ఆనందంగా చెప్తారు. నిజంగా ఆ రోజు ఆయన ఉండబట్టే ఆ వైజాగ్ అనేది నిలబడింది, అంత తొందరగా కోలుకుంది, అందులో డౌటే లేదండి.